ఓరి మ్రేచ్ఛడా, మీ ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి మీ దుర్మార్గంతో మా సంస్కృతి కింద 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 నా మీదనా అవి చెప్పనీక మన సుట్టఫాయన వచ్చిండు. అన్న నమస్తే. నమస్తే నమస్తే. మంచిగున్నావా? మంచిగున్నానా. డైలాగులు కొట్టనీకి వస్తలేదు నాకు, జర నేర్పిస్తావా? నేర్పిస్తా. ఈ లోపు మనం మాట్లాడుకుందాం ముచ్చట్లు. ఈ డైలాగ్ అయితే చెప్పు. ఈ డైలాగ్ అదే, ఓరి మ్లేచ్చుడా. మ్లేచ్చుడనా? ఓరి మ్లేచ్చుడా, ద్రోహంతో మమ్మల్ని వంచి దౌర్జన్యంతో మా సంస్కృతి కింద డైలాగ్ ఫ్లో లేదే. కట్ 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 కట్. అప్పుడే రవితేజ వస్తాడు, ఇక అంతే వచ్చేసి డైలాగ్ కొడతాడు. సూపర్ హిట్ అయింది కదా. సూపర్ హిట్ అయింది. ఆరాంతో నేనా ఇక అంతే. అంతకుముందు బాగానే తిప్పలు పడ్డావు కదా. బాగా బాగా తిప్పలు. ఎఫర్ట్స్ అందున్నావు నువ్వు? 89 ఎండింగ్, 89 ఎండింగ్. మా ప్రభాకర్ రెడ్డి సాబ్ ఇక్కడ తీసుకొచ్చిండు. నాకు ఈరోజు ఇప్పుడు ఇల్లు కట్టిండు చూడు, అదే పేరు మీద కదా. అంతే, చిత్రపురి కాలనీ. అదే పేరు మీద. ఆ పేరు పెట్టాకి ఎంత గొడవ జరిగింది, ఎంత లొల్లి అయింది ఆ పేరు పెట్టాకి. ఇప్పుడు ఆయన దగ్గర అన్నం తిన్న వాళ్ళందరూ ఆయన పేరు పెట్టడానికి బాధపడుతున్నారు. ఈరోజు 42 ఎకరాల్లో చిత్రపురి కాలనీ కట్టుకున్నారు. నిన్ను కూడా తోలుకొచ్చింది ఆయనేనా? నన్ను తోలుకొచ్చింది ఆయనే. నన్ను వినోద్ బాలని ఆయనే. యాడ దొరికినావు నువ్వు? నేను చెన్నైలో దొరికిన. సొంత ఊరు? తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి అక్కడ, వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్లో. ఆయనకి నాకు లింకు నేను ఇప్పటికీ నాకు అర్థం కాదు. సోఫత్ ఎట్లయింది మళ్ళా? సో ఆయన ఒకసారి కలిసాం. అంత మంచి మనిషి నా లైఫ్లో నేను చూడలేదు. ఇప్పుడు చాలామంది మేము తెలంగాణ అంటే మాకు ఇష్టం అండి, తెలంగాణని మేము ప్రేమిస్తాం, తెలంగాణ బిడ్డలంటే మాకు చాలా ఇష్టం అంటారు. ఇది ఇప్పుడు చెప్పే కథ. నేను ముచ్చట 89లో ముచ్చట చెప్తున్నాను. నేను రెడ్డి సాహెబ్ నన్ను పలకరించగానే ఆయన మాడ్యులేషన్, ఏ ఊరయ్యా మీది? సార్ నేను ఇలాగ ఆంధ్రా నుంచి వచ్చాను. ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, దేనికి వచ్చావు? ఏం మనకు భయం వేసింది, ఏం మాట్లాడతారండి అని. బసంత్ టాకీస్ తెలుసా అన్నాడు ఆయన. బసంత్ టాకీస్ ఎక్కడ తెలియదు సార్ అన్నాడు. హైదరాబాద్కి వెళ్ళి ఉంటుంది అది. నువ్వు పని చేయి, నాతో పాటు రేపు ఈరోజు కలిసా, రేపు మార్నింగ్ ఆయనతో పాటు ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చా. విమానం ఎక్కడే అదే ఫస్ట్ ఎక్కుడు విమానం. అబ్బా, అంత మంచి మనిషి. నేనెవరో తెలియదు ఆయనకి. అప్పటికి చదువుకొని ఉన్నావా? చదువుకొని ఉన్నా. ఎంత దాకా చదివి? ఎంఏ ఎకనామిక్స్ చదివా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. ఆయన జన్మనిచ్చిన తల్లిదండ్రులు మా అమ్మ నాన్న అయితే, సినిమా జన్మ ఇచ్చింది మా ప్రభాకర్ రెడ్డి సార్. ఇవాళకి ఆయన ఫోటోకి దండం పెడతాను నేను. వెనక ఫోన్ వేసాలు ఇచ్చింది అప్పుడే తీసుకొచ్చి ఆయన ఇంట్లో పెట్టుకొని అందరికీ పరిచయం చేసి ఇతనికి ఇవ్వాలి అవకాశాలని చెప్పి అవకాశాలు ఇప్పించి నన్ను నిలబెట్టాడు ఆయన. మళ్ళా అంటే నచ్చాలి కదా ముందు. ఆయన ముందర ఏమన్నా యాస్కెనింగ్ చేసినావా? చేసా. ఏం చేస్తా? ఈ డైలాగ్ ఇలా చెప్పాలి, ఈ డైలాగ్ ఇలా చెప్పాలి. గొప్ప విషయం ఏంటంటే రామారావు గారి దగ్గర నా డైలాగ్ చెప్పించిండు ఆయన. ఎన్టీఆర్ దగ్గర ముంగట్నే రిమిక్రీ అది కూడా. ఆ డైలాగ్ చెప్పంగానే ఆయన బ్రదర్ బ్రహ్మాండంగా డైలాగ్ చెప్పారు. మా ప్రభాకర్ రెడ్డి గారు మాకు బాగా బ్రదర్ లాంటి వాళ్ళు. అక్కడి నుంచి వచ్చారు కాబట్టి మీరు కూడా బ్రహ్మాండంగా ఉంటారు, తిరుగులేదని చెప్పి బొట్టు పెట్టిండు దొర. హైట్ కూడా సేమ్ ఉన్నావు కదా ప్రభాకర్ రెడ్డి సార్ లెక్కనే. అంతేనా? వైట్ ఉన్నది ఆయన కూడా అంతే. బుక్కలు కూడా ఆయన ఒకేలా ఉంటాయి. చాలా మంది ప్రభాకర్ రెడ్డి బిడ్డ ఇతను అనేవారు. చుట్టఫోళ్ళు ఎవరో అంతే, కజిం బరద్దర్ అనుకుంటారు అంతే. అట్లా మళ్ళీగా మరి ఆయన పోయినాక ఒక్కసారి శూన్యం అయిపోయింది. దేవుడు వెళ్ళిపోయాడు. ఇంక ఏడుండి ఏం చేస్తాం మనం? దేవుళ్ళు ఏంటి జాతర అవుతుందా? అవదు. ఏడుండి మనం ఏం చేస్తాం? సరే, నేను వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ అల్లుడు ఉన్నాడు విజయానందరెడ్డి. మామ లేకపోయినా మేము ఉన్నాం. నువ్వు బుగులు వాటకు. కానీ మళ్ళీ సినిమా ఫీలింగ్లు ఉన్నారా వాళ్ళు? ఆయన ఒక వీడియోస్ ఉంది, విజయానందరెడ్డి వీడియోస్ అని, ప్రియదర్శిని వీడియోస్ అని ఉండేది. ఇక్కడ బషీర్ స్టూడియో.
ఆహా. క్యాసెట్లు సినిమా ఇవి అన్నీ చేస్తూ ఉండేవారు. ఆ, మా మామ లేకపోయినా మేమున్నాం, ఆ, మేము నిలబెడతాం నిన్ను ఆ. అని ఆడికి అప్పటికి లగ్గమైందా అనేది లగ్గమైంది. పిల్లలు పిల్లలు కూడా ఉండి ఇండస్ట్రీకి వచ్చాం. తిప్పలే కదా మళ్ళా తిప్పలు అట్లా పెద్ద మనిషి కాలం చేసే ఎక్కడ చూసినా ఏం లేదు. ఏమీ లేదు. ఆ, అప్పుడు ఇదే జూబ్లీ హిల్స్లో ఆ, ఒక బైక్ పోతే ఇటు ఒక గ్రీన్ కలర్ బైక్ వెళ్ళిందంటే సార్ ఇప్పుడే వెళ్ళింది సార్, ఒక గంట క్రితం బైక్ వెళ్ళిందని చెప్పేవాళ్ళు. ఆ, అంత ఫల్సగా తిరిగేటివి. అంతే. ఆ, అంత ట్రాఫిక్ లేదు. ఎప్పుడో ఒక బైక్ వెళ్ళేది. ఆ, చిన్న గుడిసె ఉండేది జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర, టీ స్టాల్ అది. ఆడికెళ్ళే బాబుమోహన్ అన్న వచ్చి ఉండు ఆడికే. ఆ. బాబుమోహన్ అన్న స్కూటర్ మీద చాలాసార్లు తిరిగి ఉండు. అబ్బా, శ్రీహరి అన్న బైక్ మీద చాలాసార్లు తిరిగి ఉండు. ఆఫీసులో చుట్టూ ఆఫీసుల చుట్టూ అది చూసేవాళ్ళు, పక్కన పడేసేవాళ్ళు ఫోటోలు. మనం అప్పటికి ఉన్నా ఇట్లా డైలాగ్ కొట్టుమానుడు, డైలాగ్ కొట్టమని లేదు. ఏదన్నా వస్తే చేసి చూపే చూసే ఫోటోలు చూసుడు, మనిషిని చూసుడు, పక్కన పడేయడు, అంతే జరిగేది. ముందుగాల చిన్న చిన్న వేషాలు ఇయ్యలేరా? చాలా సినిమాలు చేశారు, చిన్న చిన్నవి. కొన్ని భోజనానికి, కొన్ని ఫైనాన్షియల్గా. కంపెనీలోనే పోయినావా నువ్వు? కంపెనీలకి. కంపెనీ ఆర్టిస్టు. లైసెన్స్ ఉన్నదా? ఒక కార్డు ఇచ్చేవాళ్ళు. ఆ కార్డుకి పైసలు కట్టి ఆ కార్డు తీసుకుని పోతే రోజు షూటింగ్. 100 మంది స్టూడెంట్స్ అంటే 100 మందిలో నేను ఒకడు. తక్కువ బిక్ వేసుకొని జర వైట్ ఉన్నావు కదా, అట్ట పోయేవాడిని. పోయేటాకలు ఇక మళ్ళీ నీ సోఫత్ ఉన్నారు కదా కొంతమంది, నీ జతతో వచ్చిన వాళ్ళు ఎవరన్నా డెవలప్మెంట్ అయినరా? నా జతలో వచ్చిన వాళ్ళు అప్పట్లో శ్రీకాంత్ హీరోయిన్, ఆలీ హీరోయిన్, శ్రీహరి అన్న మంచి వేలను, మంచి హీరోయిన్. అవును. ఇంకొక 2-3 ఉన్నారు. అందరిలో శ్రీహరి నెంబర్ 1. ఏమ్రా ఏం చేస్తున్నావు, టయానికి భోజనం చేస్తున్నావా, పైసలు ఉన్నాయా, నువ్వు పలానా కంపెనీ ట్రై చేయి, నేను ఉన్నా, నువ్వు నన్ను కలువు. ఏడ బాలనగర్లో ఉండేవాడు అప్పుడు అతను స్టార్టింగ్లో. మళ్ళీ అట్లా చెప్తుండే అసొంటోళ్ళు ఇప్పుడు ఎవరన్నా చెప్తున్నారు అట్లా? ఎవ్వరు లేరు. కానీ నీకే డైరెక్టర్గా ఫోన్ చేస్తుంటారు కదా, అంతే. పైసల నిర్మాతలు హీట్ అయినావు కదా ఇప్పుడు, ప్రతి ఒక్క సినిమాలు ఉంటున్నావు. అవును. ఇప్పుడేమో నువ్వే ఇంకొకరికి చెప్తావు కదా. నేను కనపడిన ప్రతి మంది ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో నేను స్ట్రగుల్ అయ్యాను. కనపడిన వాళ్ళందరికీ నేను నా వంతు నేను హెల్ప్ చేస్తాను. నువ్వు తిఫ్ఫలన్నీ చూసుకుంటూ వచ్చినవిగా ఎవరన్నా అడిగితే మరి ఉంటుంది కదా, అది బాధ. చేయాలి, మనం చేయాలి అది. నువ్వు సినిమాలలో వచ్చినప్పుడు మీ అమ్మ నాయన చూసిండ్రా? మా అమ్మకి కోరిక ఉండే, నా బిడ్డ సినిమాలోకి పోతుండు, ఒక్క సినిమాలో ఒక ఫ్రేమ్ అయినా చూడాలి, రేపు పెద్ద యాక్టర్ అయితే కారులో కూర్చొని పోవాలి. అబ్బా, ఆ కోరిక అలా ఉండిపోయింది. ఉంటుంది కదా. మళ్ళీ నాయన ఏం చేస్తుండే? నాయన వచ్చి రైల్వేలో జాబు. ఓ, సెంట్రల్ గవర్నమెంటా? సెంట్రల్ గవర్నమెంట్. ఆయనకి ఇది నచ్చదు, సినిమా కొలువున్న వాళ్ళకి ఎవరికి నచ్చదు. ఇది మా అమ్మ మటుకు సరే నీ ఇంట్రెస్ట్ మీద నిన్ను వదిలేస్తున్నావు. మీ చుట్టపోళ్ళు ఎవరు లేరా? చుట్టపోళ్ళందరూ రివర్సు. 100 మంది చుట్టపోళ్ళు ఉంటే 100 మంది రివర్సు. సినిమాలో పోయి ఆడి ఏముంది, ఏమీ లేదు, మళ్ళీ నెక్స్ట్ బస్సుకి తిరిగి వస్తాడు అతను అని. హేళన, వెటకారం, చీత్కారం ఇవన్నీ జరిగాయి. తిఫల వాడుతుంటే మీదికెళ్ళి ఇంకోటి అంటారు, బాగా అయింది ఆయనకి అట్లా చేసుకుంటేనే మరి గట్ల అవుతుంది, ఊకే ఇలా చేసుకుంటే కారా. వ్యవసాయం ఉండేనా? వ్యవసాయం ఉండే. ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు ఉండే మా అమ్మది. 4 ఎకరాలు కౌలుకి వెళ్తే ఈడుండి మంచిగా చేసుకోవచ్చు కదా, ఆడకు పోయి ఎందుకు తిప్పలు, 100కి 50కి అక్కడ పోయి అడుక్కోవటం, ఇది తిప్పాలంటే. ఇప్పుడు ఏమంటున్నారంటే అదే చుట్టాలు, నువ్వు వచ్చిన దాకా దావత్ కాదు, నువ్వు దావత్కు తప్పకుండా రావాలంటుండ్రా. అంతే. నా బిడ్డ పెళ్లి జరగదు, నువ్వు అడ్జస్ట్ చేసుకుని రావాలి. నా కూతురు రాత్రి కల్లో వచ్చింది, నిన్ను గుర్తుపట్టింది, ఏడుస్తుంది, రావాలి. ఈ కథలు రావాలి. ఈట అయినందుకు ఇట్లా అయినా అది తిఫల పడ్డప్పుడు ఎవరు లేరు.
ఉన్నోళ్ళని మాత్రం దేవుని లెక్క కొలుస్తున్నావు కదా. అంతే అంతే ఫర్బాకర్ రెడ్డి సార్ మంచిగా చూసిండు మా దేవుడు ఎందుకు యాడ్ చేస్తున్నాం ఇప్పుడు అంతే మంచి పని చేసిండు మరి మళ్ళా నువ్వు కూడా మంచి పొజిషన్కి పోయినావు ఇప్పుడు నీ పేరు చెప్పుకొని ఎవరన్నా నీ లేకున్నారా నా పేరు చెప్పుకుని అంటే నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ ఇద్దరు తమిళ్లో బాగా బిజీగా ఉన్నారు ఎందుకు తెలుగు రాదా వాళ్ళకు? ఇద్దరు తమిళన్స్ ఆ. ఏడకి వచ్చి ట్రై చేసేవాళ్ళు తమిళంనాడు వాళ్ళు తమిళనాడు మద్రాసు వాళ్ళ మద్రాసు వాళ్ళు ఆడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ట్రై చేశారు అక్కడ అవకాశాలు లేక ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు బిజీ అయిపోయారు నీకు తమిళంనాడు వస్తుందా తమిళ్ వస్తుంది తమిళంనాడులో చెప్పు రెండు ముచ్చట్లు ఒక సినిమా చేశాను నేను ధనుష్ తోటి వాళ్ళు తమిళనాడులో ఒక రజనీకాంత్ సార్ అల్లుడు కదా రజనీకాంత్ సార్ అల్లుడు వాళ్ళల్లో ఒక నీతి నిజాయితీ ఉంటుంది వాళ్ళు కథనే నమ్ముతారు యాక్టర్స్ని నమ్మరు ఈ కథకి ఇప్పుడు సత్య కరెక్టు పృథ్వీరాజ్ కరెక్టు పెట్టేస్తారు వాళ్ళే హీరోలు కథకి వాళ్ళతోటే నడుస్తుంది మనకి అలా కాదు ఇక్కడ వీరోలు వాళ్ళ పిల్లలు మళ్ళా పైసలు బాగున్నోళ్ళు వీళ్ళని పెడతారు ఇక్కడ అవును అక్కడ ఏంటంటే ఆఫీస్కి వెళ్తే ఏదైనా క్యారెక్టర్ ఉందా అంటే ఉంది లేదంటే లేదు అంతే ముఖం మీదనే చెప్పేస్తారు ఇక్కడనేమో మళ్ళీ అట్లా కాదు రేపురా నేను చెప్తాలేమ్మా చెప్తానమ్మా కథలో నీకు తగ్గట్టుగా లేవు అంటాను అన్నారా నిన్ను కూడా అన్నారు లేకపోతే 22 మార్నింగ్ ఒకసారి కలువు పొద్దుమికి కలుగుమంటే లేరా నేను వెళ్ళాం 22 పొద్దుమికి అంటే అవి బత్తీసలు పట్టు అవి కూడా అడుగుతారు ఇచ్చినవా ఎవరికైనా ఇచ్చాం సాయంత్రం అయితే ఏమన్నా బిర్యానీ ఫోట్లము ఏమన్నా కూర్చుందాం ఈరోజు పొద్దుమికితే కూర్చుంటే ఏంది పండుకోవాలి కానీ పడుకోవాలి కూర్చుందామా అంటే ఏం కూర్చుంటా అంటే ఇంకేంది కాదు ఇదే నాకు అర్థమయ్యేది కాదు కూర్చుందాం అంటే ఏందని సార్ పొద్దున్న దాకా కూర్చుని ఉన్నాం కదా ఇంకేం కూర్చుందామని కూర్చుందాం అంటే అది కాదు ఇది ముందల పెట్టుకొని కూర్చుందాం ఇదే కూర్చుందాం ఈ కూర్చున్నంత అయిపోయేంత వరకు ఆ సినిమాలో నీ క్యారెక్టరు హీరోని కూడా డామినేట్ చేసేస్తుంది ఇది అయిపోగానే నెక్స్ట్ మార్నింగ్ సార్ నమస్తే అంటే చూద్దాం అది ఇండస్ట్రీ అవును మళ్ళా కోపం వచ్చుతుందిగా నీకు కోపం వస్తుంది పైసలన్నీ అయిపోయినాక గల్ల వాటి నన్ను అడిగినావా అరే ఆ ఏళ్ళ అన్నావు ఇప్పుడు ఏదిరా నీ కథ అంట నేను అడగలేని పరిస్థితి ఇక్కడ అడిగితే మళ్ళీ బదలాం చేస్తా మళ్ళీ లేదు ఇంకా నెక్స్ట్ వీడిని పిలవకండి ఆఫీస్కి మళ్ళీ అదే సేమ్ చేసినావు కదా సీతామోళ్ళ ఆకిట్లా సిరిమల చెట్టు కాడ ఆ సినిమాలో అదే క్యారెక్టర్ కదా అదే క్యారెక్టర్ అదే అనుభోగంతో చేసినాం ఇంట్లో అంతే ఇప్పుడు మంచి పైసలు మంచి ఇది రానంతసేపు ఒకలా ఉంటారు అవును ఒక అవకాశం వచ్చాక ఇదే ఫేసు కనపడినప్పుడు సార్ రాత్రి మీరు ఆ ఎక్స్ప్రెషను ఏముంది సార్ అసలు మళ్ళీ ఎవడూ చేయలేడు అని అంటాడు ఇవన్నీ మా ప్రభాకర్ రెడ్డి గారు సాబ్ చెప్పింది ఏంటంటే ఇవి పొగడతలు ఇవన్నీ చెప్పినవన్నీ అసలు వినకు ఏముంది అందరూ చేస్తారు నేను కూడా చేశాను అంతే ఇప్పుడు పొగడానికే పోటీ పడుతుంటారు కదా ఇంకా వద్దు ఆ పొగడతలు అసలు తీసుకోకూడదు పొగడతలు తీసుకుని నెత్తి మీద ఎక్కించుకుంటే నా కళ్ళు ఎదురుకుండా నేను చూసిన ఇండస్ట్రీలో చాలామంది ఎడ కూర్చున్నారు కింద అది తిప్పలే తిప్పలే అట్లా వచ్చినాక ఫేర్ వచ్చినాక మంచిగా ఉండు అనేది తిప్పలే అంతే అయినా కూడా నువ్వు మంచిగానే ఇప్పుడు హీట్ అయిపోయినావు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే షూటింగ్ అయిపోయాక ఇమీడియట్గా ఇంటికి వెళ్ళిపోతా నేనేమో ఆడియో ఫంక్షన్ వెళ్ళి పార్టీల్లోకి వెళ్ళాలంటే నేను వెళ్ళను ఇలా ఓ బొట్టు పెట్టేసుకుంటా ఇవాళ మాలలు ఉందంటావా అంతే కరెక్ట్గా చెప్పావు లేకపోతే దండం పెట్టే ఇంకొంచెం ఇవాళ మంగళవారం ఈరోజు మంగళవారం సార్ ఆంజనేయ స్వామి బుధవారం లక్ష్మీవారం గురువారం సాయిబాబా ఆరానికి ఒక దేవుడు పెట్టుకుంటే లేకపోతే ఇంకా పెద్ద సంస్థ అయితే బాగా గంధం రాసి ఒక బొట్టు పెడతా వెళ్ళి దండం అలా పెట్టంగానే స్వామి మీరు అంటే మీరు బయలుదేరండి హాయిగా ఉంటుంది ప్రాణానికి ఆడ కూర్చున్నా కానించి ఈడొక పెగ్గుపోసుడు ఆడొక పెగ్గుపోసుడు ఈ పోసి పెద్ద ప్రపంచ వార్తలన్నీ వెళ్తాయి అక్కడ మళ్ళీ 1 గంట దాకా ఆన్ శుద్ధి ఈన్ శుద్ధి అంతా మాట్లాడేటాకాల అది ఉల్టా ఫాల్ట్ అవుతుంది అవుతుంది పొద్దున్నే మళ్ళీ పొద్దు గారు ఇలా అన్నాడు వాళ్ళు ఇలా అన్నారు ఊకుంటారా పక్క ఫోన్ ఎవడన్నా ఫోన్లు పట్టుకొని ఇగో ఇట్లా అన్నాడు చూడు ఇక బాయ్
పోతూనే ఉంటది అది వెళ్ళిపోద్ది అలాగా మొత్తం బుగులే ఉన్నది జర మొత్తం. అందుకే నువ్వు చెప్పినట్టు ఒక అబద్ధం చెప్పి తప్పించుకున్నా సరే గాని నిజం చెప్పి అట్లా ఫసాయించొద్దు మనం, చేయకూడదు అది. అవును. ఇప్పుడు నేనైతే చేయట్లేదు, మీరు కూడా అలాంటివి వస్తే కట్ చేసేయండి. చీకట్ల దాకా 9:30 ఆర్త లైఫ్ అవగానే ఇంట్లో పడతాం మనం బుడుకు. అంతే, ఉన్నదో లేదో తినాలి, కంటిన్యూ నిద్రపోవాలి. అంతే. ఈ తాగుడు పంచాలు పెట్టుకుంటే ఏమవుతుంది అంటే చూస్తూనే ఉన్నాం కదా. అవును. మళ్ళా ఫైఫ్లు పెట్టుడా అంటే ఫైన్లు కట్టుడా అంటే ఇక జర ఫేర్ వచ్చిన వాళ్ళ మీరు ఇంకెక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది తమాషా. సార్ ఆపండి, బండి ఆపండి, మన డిఎస్పీ గారు పిలుస్తున్నారు అంటాడు. డిఎస్పీ గారికి దేనికి లేదు ఫోటో దిగుతాడంటారా, రమ్మంటారని అంటాడు. వీడు తాగకుండా వెళ్ళినా కూడా సార్ అదే తెచ్చి ఊదండి అంటారు. అప్పుడు ఏరే వేషంలో పోవాలి. నేను తాగలేదయ్యా, ఊదమంటే ఎలాగా? అందరూ ఊదిన దాంట్లో నేను ఊదను, వేరే తెప్పి కొత్తది. సరే ఊదాక ఏమీ లేదు, వెళ్ళిపోండి. సరే ఊదాక ఏదన్నా కొంచెం లైట్గా, సార్ లైట్గా ఉంది సార్ అని మళ్ళీ అటు వెళ్తాడు, అక్కడికి వెళ్తాడు, మాట్లాడతాడు. వాళ్ళే ఓకే అండి సార్ ఒక 10 ఇస్తారా? తాగలేదుగా, ఒకవేళ తాగినట్టుంటే 10, తాగలేదు కదా అది. తాగకుండా కూడా లైట్గా వస్తుందా? మేము ఇలాంటి వాళ్ళు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారండి? అది ఇట్లా కూడా అయిందని. ఈ మధ్య ఒక ఫ్రెండ్ ముందు కారులో అతను ఉన్నాడు, పోలీసు వాళ్ళని చూశాడు, డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. సప్పుడు కాకుండా అలాగా లోపల నుంచి ఇటు పక్క వచ్చాడు, లెఫ్ట్ సైడ్కి. పోలీసు వాళ్ళు వచ్చారు, అడిగి సార్ మీకు దండం పెడతాను సార్, మా డ్రైవర్ మిమ్మల్ని చూసి పారిపోయాడు, నేనేమో ఫుల్గా తాగాను, నాకు అసలు డ్రైవింగ్ రాదండి, మా ఇల్లు ఇక్కడే బంజారా హిల్స్లో కొంచెం డ్రాప్ చేయండి అని మంచిగా యాక్ట్ చేశాడు అతను. తీసుకపోయినరా నిజంగానే? తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చారు. వా, సినిమాలోనే యాస్కినింగ్ చేస్తాడు ఆయన. ఎట్నుంచి అటు వచ్చాడు, సినిమాలో చేయడు, సినిమాలో కన్నా గొప్పగా యాక్ట్ చేశాడు అతను. బా, ఇదేదో మంచిగానే ఉన్నారు కదా. రెండోసారి అలా చేశాడంట, ఒక ఐ పెట్టారు పోలీసు వాళ్ళు, వీడు ఏం చేస్తారండి. రెండోసారి వీడు దిగుతుండగానే చూశారు, సార్ అక్కడ కూర్చుంది మీరే, ఇక్కడ కూర్చుంది మీరే, కట్టండి మొత్తం. దొరికిపోయాడు. ఎన్నిసార్లు అంటాను తప్పించుకుంటాం, అట్లా చేయలేము కానీ చేయకూడదు. నువ్వు ఏదన్నా ఉంటే నేను ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో కూడా చెప్పాను, నేను పోతావా ఇట్లా అవేర్నెస్, పబ్లిక్ అవేర్నెస్కి. తాగేది 2 పెగ్గులు 3 పెగ్గులు నువ్వు ఇంట్లో తాగు, లిమిటెడ్గా తాగాలి. నువ్వు ఇంట్లో తాగు, రోడ్డు మీదకి వెళ్ళి తాగి జనాల్ని చంపేసేది నీకు లేదు. ఇప్పుడు చేసి పట్టుకుంటున్నారు ఏదోళ్ళ బాగా, ఇడిచి పెడతలేరు. ఎవరు ఫేర్ చెప్పినా ఏం లేదు, ఫోటోలు తీస్తున్నారు, పెడుతున్నారు. ఇంకా అందరినీ రిమిక్రీ చేస్తున్నావు కదా, కామెడీలు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కరు లెక్క చేసినావు. మళ్ళీ ఎప్పుడు ఎవరు ఏమనలేరా అట్లా? ఫస్ట్ నాకు కమర్షియల్ బ్రేక్ వచ్చిన సినిమా లౌక్యం, బాలకృష్ణ గారు. అది గెటప్ వైజ్గా బాలకృష్ణ గారి లాగా ఉందన్నారు. ఆ పాట ఒకటి వేశారు క్లైమాక్స్లో, ఈజ్ ఎ లెజెండ్. కాల్ రన్ వచ్చి నీ దగ్గర ఆగుతాయి కదా, కార్లు ఆగుతాయి. మళ్ళీ వచ్చి హీరోయిన్ లాక మా చెల్లెల్ని మాకు ఇచ్చేయ అని డైలాగ్. అది ఎప్పుడైతే అది వచ్చిందో అందరూ బాలకృష్ణ అనుకున్నారు, బాలయ్య బాబులా ఉందని. తర్వాత ఇంకొక సినిమాలో నేను 2-3 డైలాగులు చెప్తే ఫ్యాన్స్కి నచ్చలేదు. అది అంటే నేను సీన్లోకి ఎంటర్ అయ్యాక రాసిన రైటర్కే డైలాగులు ఉండవు, తొక్కి పాడేస్తా ఆయన గెస్చర్. అది ఆయన మామూలుగా నీకు అప్పటిదప్పుడే చెప్పేసా, రాసిందే చెప్పినావు, రాసింది చెప్పా. కెమెరా ఫీవర్ తీసుకో అంటావు చూడు, అది అప్పుడు మస్తు జోక్ వచ్చింది. రౌడీ గుండె వాళ్ళకేమో తెలియదు ఎవరు, కరెక్ట్, మస్తు నవ్వు వస్తున్నది అందులో. అప్పుడే వీరో వస్తాడు, ఈసారి ఈ డైలాగ్ కెమెరాకి ఫేవర్ చేసి చెప్పాలి అనేది చెప్తాడు. నేను ఇటు మాట్లాడితే నువ్వు అటు చెప్తాను, ఫేస్ ఎట్ అయినా న్యూస్ అటే. అవును, నా సెలవును వదిలిపెట్టే మర్యాదగా అని. ఇంకోటి వచ్చి మళ్ళా అంటుంటే వీడికి ఒకటే డైలాగా, ఏరే డైలాగ్ లేదా? ఒరే పొద్దున్న నుంచి నువ్వు ఒకే డైలాగ్ మాట్లాడుతున్నావు, నేను సీరియల్లో రోజుకి పేజీలు డైలాగులు మాట్లాడతాను, నాకెంత ఎమోషన్ ఉండాలి. ఇలాగా అది బాగా రైటరు శ్రీధర్ సెపాన
ఆ అబ్బాయి శ్రీకాకుళం అబ్బాయి మొత్తం సినిమాకి రాసిందా నీది మొత్తం ఇప్పుడు ఈ మధ్య సినిమాలకి అంతా బాగా బిజీ రైటర్ అయిపోయాడు, అయిపోయిందా? చాలా బిజీ అయ్యాడు, ఆ. బాగా రాస్తాడు, మంచి వ్యక్తి. మంచి వెతుకుతుంటేనే ముంగట పడేది. అంతే. ఇంకా సార్ అన్ని వేరియాలు తిరుగుతుంటారా మీరు షూటింగ్లలో? ఆ. నేర్చుకుంటారా మళ్ళా? నేను పక్కాగా ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు భోజనం పెట్టి నన్ను ఇప్పుడు నీ ఎదురుగుండా కూర్చునే అంత స్థాయికి తెచ్చింది ఓన్లీ తెలంగాణ. నేను డెవలప్ అయింది ఇక్కడే. నీకు మళ్ళీ ఆ డైలాగులు రావు కదా? డైలాగులు రావు, బట్ నాకు ఇక్కడ పీపులే బాగా నాకు హెల్ప్ చేశారు. ముచ్చట నచ్చుతుందా బాగా? ఒకటి చెప్పు, ఏదైనా నచ్చింది ఒక మాట ఏదైనా సినిమాలో పెట్టాలి, అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి రైటర్కి చెప్పాలి. ఏదో చిన్న గొడవలో భార్యాభర్త జరిగితే ఒక అవ్వ కూడా పక్కన కూర్చొని ఏం చెప్పను కొడక మంది మాటను పట్టుకుని మరువాణం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లు ఆగమైందంట. అబ్బా మంచిగున్నది అది. అవును అంటుంటారు ముసలోళ్ళు, మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళీ వచ్చేటకాల ఇల్లు ఆగమైందంట. అబ్బా సూపర్, మంచిగా వచ్చింది. ఇంకేంది ఒక్కసారి ఇట్లా పెడితే వచ్చేస్తుంది. రిమిక్రీలు కూడా అంతే కదా. అంతే. ఇప్పుడు బాలకృష్ణ సార్ లేక డైలాగ్ కొట్టినావు కదా, నా ఒక్కడికే పర్మిషన్, అదేంటో మరి. ఏమన్నా అన్నాడా ఎప్పుడన్నా? లక్ష్మణ్ ఏమనలా. ఏంటి మమ్మల్ని మీరు ఇమిటేట్ చేశారంట, అది వీడు చేస్తేనే కరెక్టు. సరే ఒక డైలాగు చెప్పాను నేను ఒక సినిమాలో పెట్టి, నా ఎదురుగుండా ఎవరైనా మాట్లాడితే తొక్కేస్తా అని ఆయన వాళ్ళు రెగ్యులర్గా మాటలు అవి మాట్లాడితే నాకు అనంతపూర్ నుంచి, కర్నూలు నుంచి, కడప నుంచి, ఏమంటే మీరు మా హీరోని ఆ డైలాగ్ మీరే చెప్తున్నారు, తక్కువ చేసినట్టు అనిపించిందని నేను ఒకటే చెప్పాను. బాలకృష్ణ గారికి మీ ఫ్యాన్స్ అందరూ దేవుడు, నాకు లక్ష్మీ నరసింహ స్వామి. అబ్బా, ఆయన గెటప్ వేస్తే నాకు పూనకం వచ్చేస్తుంది, నేను చెప్పేస్తుంటా డైలాగులు. అది మీకు ఇబ్బంది అనిపిస్తే నేను మళ్ళీ చెప్పను, నేను ఐఎమ్ వెరీ సారీ, నేను మళ్ళీ చెప్పను అని అంటే, నా బర్త్డేకి వాళ్ళే జూనియర్ బాలయ్యకి జన్మదిన శుభాకాంక్షలు అని పెట్టారు. అట్లా నువ్వే మార్చుకున్నావు ఇక? లేదు, మొన్న ఒక సినిమా చేసాం, పూరి జగన్నాథ్ గారి సినిమా జరుగుతుంది షూటింగ్, బాలయ్య బాబు గారు నేను. డైలాగ్ అంటే ఉంచండి బ్రహ్మాండం, ఇద్దరు ఉంటే కాంపిటీషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. రామారావు గారి వారసులు బాలయ్య బాబు. ప్రేక్షకులు ఎలా చెప్పారంటే, ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎవరైనా వారసులు ఉన్నారో తెలియదు కానీ బాలయ్య బాబు వారసుడు పృథ్వీరాజ్ అన్నారు. మళ్ళీ హీరోగా నటిస్తావా? హీరోగా ఇప్పుడు శుభ్రంగా బావర్చి బిర్యానీ, అక్కడ పోయి ప్యారడైజ్ బిర్యానీ, ఎప్పుడైనా కరీంనగర్ జగిత్యాల పోయినప్పుడు బోటి, ఇవన్నీ మనకి పని తలకాయ బేజ ఇవన్నీ ఉన్నాయి, మంచిగా తినుడు, మంచిగా హాయిగా పడుకోవడం, ఇవన్నీ వదులుకోవాలి హీరో అంటే. కీరాలు క్యారెట్లు బీట్రూట్లు అవి తినాలి. ఈ ఉన్న కామెడీ ప్రేక్షకులందరూ మనకు దూరం అయిపోతారు. అరే అన్న పోయి హీరోగా పోయిండు, మనం వెయిట్ చేయాలి. అది మళ్ళీ కథలు చెప్తారు కదా కొంతమంది, చెప్తారు ఎప్పటికి ఇట్లనే చూస్తామా, ఇంకో లేక చూడాలి మీరు ఇట్లా చేయండి సార్, జిమ్ముకోండి అంటాను అన్నారా? ఇలా చేయండి, మీరు కొంచెం బాడీ ఇలా తయారు చేయండి, ఇది దీనికి ఇలా మార్చండి అంటే అందరికీ నేను దండం పెడతాను. స్ట్రైట్ మనం బైపాస్లో వెళ్తున్నాం, మళ్ళీ ఎందుకు యూటర్ను? ఇప్పుడు ఏమైనా రాజకీయ నాయుడు కాదు, బ్రహ్మాండంగా మనం తెలుగుదేశంలో ఉన్నారు, ఇక్కడ తెలంగాణలో బ్రహ్మాండంగా టీఆర్ఎస్ వెళ్తుంది. అంటే వాళ్ళు వెళ్ళిపోతారు, ఇలా మారిపోతారు, మళ్ళీ యూటర్న్ వచ్చి మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్తారు. మనం ఇక్కడ మీడియాలో ఉన్నాం, మీడియాలో ఉన్నప్పుడు మనం రంగు వేసుకున్నప్పుడు ఒక నిబద్ధతగా నిజాయితీగా ఉండి దీంట్లోనే ఉంటే, అదే అమ్మ ఈరోజు అన్నం పెట్టింది, ఏది పెట్టకుండా ఉంటుంది ఆమె, రేపు పంచపక్ష పర్వణాలు పెడుతుంది. ఓపిక పట్టాలని అంతే. ఇక ఆగమాగం కాకుండా మస్తు చెప్తారు, ఇక అన్నిటికీ ఆగమైతే నడుస్తారు. అన్ని రంగాల్లో ఉంది చెడు. అవును, ఎండ్లలే చెప్పు, పక్కకున్నోడే చేస్తుంటాడు. అంతే. రాజకీయ ఫోన్లతో పరిచయం ఉందా నీకు? కనపడినప్పుడు నవ్వుతారు.
ఇప్పుడు కేసీఆర్ గారి ఇంటి దగ్గరే ఉండేవాడు నేను బంజారా హిల్స్లో. ఇది వంట వార్పు ఇవన్నీ ఉద్యమాలు అప్పుడు వంట వార్పు ఈడ ఎవరు అన్న ఈడ 30 years ఇండస్ట్రీ అనే ఉన్నాడండి అన్నారు. సరే పిలవండి అన్నారు. నేను కూడా వెళ్ళి వంట వార్పు కూర్చుని చేసిన అలా ఇవ్వాలి ఈ కార్యక్రమాలకి వెళ్ళి కలిసి దత్తన్నను కూడా కలిసిన వాళ్ళని కలిసి మాట్లాడి కనపడినప్పుడు కేసీఆర్ గారు ఎలక్షన్లో నిలబడినప్పుడు ఎంపీగా నిలబడ్డారు మళ్ళీ ఆయన. నిలబడినప్పుడు 4 లక్షల మెజారిటీ వస్తుందని చెప్పి నేనే పెట్టేశాను ముందు ఫేస్బుక్లో. తెలంగాణ ఇప్పుడు కేంద్రం తెలంగాణ ఇస్తుందో ఇవ్వదో లాస్ట్ ఫ్లైట్లో ఆయన ఎక్కాడు. రేపు తెలంగాణ తెస్తాం లేకపోతే రాము అన్నట్టుగా మాట్లాడి వెళ్ళారు. ఈజీగా ఆయన తెలంగాణ తీసుకుని వస్తాడు. ఆడు మగాడ్రా బుజ్జి అని చెప్పి నేను పెట్టాను పోస్టింగ్ ముందే హ్యాపీగా 3వ రోజు తిరిగి వచ్చారు తెలంగాణతో. ఇంకా మళ్ళీ ఏమన్నా మిలిగిపోయినాయి ఉన్నాయా చేయాలంటాను ఇప్పుడు ఇంకా అది చేయాలి ఇది చేయాలంటాను ఉన్నదా? ఇప్పుడు మంచిగా మన జీవితం ఉన్నంత వరకు 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులని నవ్విస్తూ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా యాక్టింగ్ సైడు అన్న మేము ఇలాగ యాక్ట్ చేయాలి మేము మా ప్రభాకర్ రెడ్డి గారు చెప్పింది తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ ఎవరు పోరలు వచ్చినా యాక్టింగ్ సైడ్ ఇదిగో బాబు ఇది ఇలా ఉండాలి ఇండస్ట్రీ మీద మనం కోపగించుకోకూడదు. మనం నిబద్ధతగా నియమంగా ఓపికగా ఉంటే ఏదో ఒక రోజు యూ బికేమ్ గుడ్ యాక్టర్. ఇక్కడ ఎవడో పాతుకుపోయి ఎవడు లేడు. అంతే ఇదేమి పాత నీరు కొత్త నీరు అన్నట్టు అంతే. నేను అదే అంట. మాకు ఇక్కడ ఎలా ఉంటుందో తెలీదు. గోదావరికి ప్రతి జూన్ నెలలో కొత్త వాటర్ వస్తుంది. రెడ్ కలర్గా ఉంటుంది ఆ వాటర్. నీళ్ళు వండ ఉంటాయి. కొత్త నీరు వచ్చినప్పుడు చేపలు వస్తాయి. దాన్ని పులస అంటారు అక్కడ ఆంధ్రాలో. కొరమాటలు కదా కొరమాటలు ఇక్కడ. ఆ పులసని అక్కడ చాలా కాస్ట్లీగా చూస్తారు. అది ఆ పులస తినాలంటే పుస్తులైనా అమ్ముకుని పులస తినాలంటారు. అంత సామెత. అలాగే పులస లాంటి వాళ్ళు ఆ యాక్టర్స్ కొత్త ప్రతి శుక్రవారం ఒక కమెడియన్ వస్తాడు, ఒక హీరో వస్తాడు, ఒక డైరెక్టర్ వస్తాడు, ఒక ప్రొడ్యూసర్ వస్తాడు. సో ఇది శాశ్వతం కాదు ఈ సీట్లు. అంతే లేచిపోవాలి. మనం ఉన్నంత వరకు మనం నవ్వించాలి. కొత్తవాడు వచ్చినప్పుడు వాడిని కూర్చోబెట్టాలి. అది నా పాలసీ. మంచిదే అది. ఎంతగానో మాట అని ఉంటుంది మనకు కూడా ఓపిక కదా. మన లేక ఇంకొకరు చేయరు. ఆన్ లేక కొత్త లేక కూడా మనం చేయం అంతే కదా. ఇప్పుడు అలాగా మనం వాళ్ళని గౌరవిస్తే జీవితకాలం వీడు చనిపోయే వరకు వేషాలు ఉంటాయి. ఇప్పుడు గౌరవంగా ఉంటే అదో ఆ పెద్ద ఆయన పిలవండి, ఆయన డైలాగ్ బాగా చెప్తాడు. పక్క ఫోన్ వాళ్ళు అంటారు కదా ఎందుకు సార్ ఏజ్ అయిపోయింది అన్న కూడా అరే ఎంతమంది బతుకుతున్నారు మన దాంట్లో. ఆయనకు కూడా ఏంది 1-2 రోజులు అంతే. గది అది సంపాదించుకుంటే చాలు బతుకుతాం అంతే. బ్రహ్మాండంగా అనుభోగంతోనే వస్తాయి అంతే. ఇవి కొత్తగా వచ్చి హుషారు ఎగిరి పడితే ఏడ తెలుస్తాయి? ఏముండదండి. నేను నిన్ను తోలుకొచ్చి నీకు చెప్పినట్టున్నాను. నేను ఏమీ లేదు. కొత్తగా వస్తారు. వస్తే ఫస్ట్ డే నమస్కారం అన్న మీ సినిమాలు చూస్తాం బాగున్నాయి క్యారెక్టర్. దీంట్లో క్యారెక్టర్ వచ్చింది, ఒక వేషం వచ్చింది. వచ్చాక నెక్స్ట్ సెకండ్ డే అన్నా ఏం లేట్ అయిందా అంటాడు. థర్డ్ డే ఇంకో టైప్లో ఉంటాడు. 4వ రోజు ఎక్కడో కనబడతాడు. నేను వినాయక్ అడిగాడు, త్రివిక్రమ్ అడిగాడు, లేకపోతే ఇంకోటి అడిగాడు, సంపత్ నంది అడిగాడు అని ఇలాంటివి చెప్తుంటారు కథలు. వాళ్ళు అడిగిందో లేదో ముచ్చట తర్వాత ఇలాంటివి పెడతారు అలాగే. సో అలాంటివి నాకు నచ్చదు. ఉన్నదే ఉన్నట్టు ఫ్రాంక్గా మాట్లాడండి, ఫ్రాంక్గా పనిచేయండి. మీకు ఎప్పుడూ ఫుడ్ ఉంటుంది ఇండస్ట్రీలో. అంటే ఎల్తికొండ ఎప్పటికీ ఎగిరెగిరి పడుతుంటుంది అన్నట్టు. అంతే ఇక మనకు అవి ఉన్నాయి, ఆ శాస్త్రాలే ఉన్నాయి కదా. ఇంకా సినిమాలు ఇప్పుడు బిర్జీలోనే ఉన్నావు కదా. ఇప్పుడు సినిమాల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో బాగా మంచి క్యారెక్టర్స్ ఇప్పుడు వచ్చాయన్నీ. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చాయన్నీ మంచి క్యారెక్టర్స్. కొంచెం నేను అనుకున్నది మా ద్వారా ఎక్కడ ఉన్నాడో ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన ఆశీస్సులు, ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళ ఆశీస్సులు,
హాయిగా ఉంది. మంచిగా ఉన్నది కదా. ఇక కామెడీ అయితే మంచిగానే చేస్తున్నావు. రవిడి గుండె గాని లెక్క చేసినా కూడా నాకే వస్తుందేమో, చేస్తావా? రౌడీ గుండాగాళ్ళు వస్తే వాటిలో మనం కామెడీ చేయలేము. అదొక బాధ. మళ్ళీ ఇఫర్ దాకా కామెడీ చేసి చేసి నిజంగా రౌడీ గుండెగాడు అయినా కూడా నాకు వస్తుంటుంది. వస్తుంది అట్లా వస్తుంది ఎక్కడో. ఇప్పుడు శ్రీ ఆంజనేయం వచ్చింది, మాంత్రికుడు. ఇంకో దాంట్లో ఒక విలన్ వచ్చింది. బట్ ప్రజలు ఏంటంటే నువ్వు ఏదన్నా డైలాగ్ కొట్టు, మేము నవ్వుకుంటాం. తిఫలంత ఎందుకు మాకు అంతే. నేను ఒకటే అన్నా, ఎందుకు మళ్ళీ వాళ్ళు కోరుకున్నది చేయాలి. వాళ్ళు కోరుకుందే మనం చేస్తే జీవితకాలం ఉంటాం. మంచిది. అలా మనం కాదని మేము హీరో అని ఇంకోటి అని పోతే ఏముండదు. ముఖం మీద చెప్తారు అట్లా మంచిగా లేవు సార్ అంటారు. హీరోలు చేయటానికి ఇప్పుడు పొలిటికల్గా పనిచేయటానికి మనకి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, కవితమ్మ ఉంది, ఇంకొకరు ఉన్నారు, రాజేంద్ర ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు. సినిమాల్లో చేయటానికి హీరోలు 3 మంది ఉన్నారు. హీరోలు మనకు ఒకటి ఇచ్చారు, దాన్నే మనం చేయాలి. అంతే. మనం ఆదాని కోసమే ఉన్నట్టు. అంతే. అట్లా ఫెయిల్ అయితే చాలు, ఏం కాదు. అంతే అంతే. మంచిగా చెప్పినావా నా ముచ్చట్లు. గిట్లనే ఇక పెద్ద మనుషుల తరీకి ఎట్లుంటుంది అంటే అనుభోగంతో. ఇప్పుడు మీకన్నా మేము చిన్నోళ్ళం, నేర్చుకోవాలి కదా. అందుకోసానికే తోలుకొచ్చిన, ఏమనుకోకు. ఇప్పుడు నువ్వు కూడా రేపు ఈడ కూర్చోవాలి. నువ్వు ఈడ కూర్చోవాలి, నేను ఆడ కూర్చొని నేను అడగాలి. నువ్వు టీవీలోకి రావు కదా మళ్ళీ. ఎందుకు రావు? సినిమాలలో ఉన్నావు కదా. సినిమాల్లో ఉన్నావు. ఇప్పుడు ఇంకొక ఫెసిలిటీ ఉంది. నువ్వు టీవీలో వచ్చి సినిమాల్లోకి వెళ్తాడు, మళ్ళీ అక్కడ అన్నీ అయిపోయాక ఇక్కడికి వస్తాడు సీరియల్కి. ఈ గౌరవం ఇలాగే ఉంటుంది. ఎప్పుడైనా సరే నేను నమ్మేది ఏంటంటే నువ్వు నీతి, నియమం, నిజాయితీ, అందరి పట్ల గౌరవం భావం ఉంటే అన్ని రంగాల్లో వాడతారు అతన్ని. మంచిదే. పోయిన చోటల్లా మంచోడు అనిపించుకోవాలి. అంతే. థ్యాంక్స్ కన్నా. థ్యాంక్స్. చూసిండ్రు కదా పృథ్వీ సారు, 30 ఏండ్లు, ఆయన ఏజ్ 6, ఆయన అనుభోగం. మంచిగా చెప్పిండు ఆ ముచ్చట. మళ్ళీ ఇంకొక సుట్ట ఫైర్తో మళ్ళీ అవుతారా మోస్తా.